ఎక్కడిచ్చాడు? మాట తప్పను మనం తిప్పను అన్నాడు. వాడు తప్పేదే మాట, తిప్పేదే మనం. సమస్య చెప్తే కూడా వాళ్ళు పరిష్కరించే నాయకుడు లేడు. అప్పుడు సమస్య చెప్పడానికి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు. మా పిల్లల కాలేజీ ఫీజు కట్టాలి, ఆ కాలేజీ ఫీజుకి ఏ అవసరమైతే ఉంది 52,000 అక్షరాలు నా అకౌంట్లో పడినాయి. అన్నమంది ఇవ్వడం ఏంటండి? చండాలంగా లేదు వినటానికి. ఒక్కొక్కరు నేను డిగ్రీ చదివాను, అది చదివాను అంటాను. ఏదండి క్వాలిఫికేషన్ కాదు, నాలెడ్జ్ ఉండాలి. నాకు 2 మనవళ్ళు 2 మనవరాళ్ళకి నలుగురికి పడ్డాయి 52,000 ఇస్తామని అన్నారు. 18,000 అవి రాలేదండి. 1800 వాటి గురించి అడుగుతున్నారండి. వాళ్ళు కానీ ప్రతి వాళ్ళకి ఆ ప్రభుత్వంలో ఒకళ్ళు ఇస్తే ఇవాళ ఇంట్లో నలుగురు ఉండగా నలుగురు కూడా మాకు పథకాలు ఫుల్గా అందినాయి. అన్ని రేట్లు పెరిగిపోయి ఏం పడతాలో కూలి చేసుకునే వాళ్ళకి అడుక్కోవడం అయిపోతుంది. కూటమి పాలన బ్రహ్మాండంగా ఉందని 99% ప్రజలు చెబుతా ఉన్నారు. ఈరోజు ఉట్టికి ఎక్కలేనమ్మో స్వర్గానికి ఎక్కిందని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆయన ఏం చేశాడు ముందు అని ఆలోచించాలి. ఒక లైన్ వేసుకున్నా మా ఇళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. దయచేసి మా ఇళ్ళకి మేము పన్నులు కడుతున్నాము. 2 ఏళ్ళు అవుతుంది, డోర్ డోర్ తిరుగుతున్నారు. ఎలా ఉంది? చాలా బాగుంది అంటున్నారు. అది ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజలందరూ కూడా పరిపాలన చాలా బాగుంది, మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని పథకాలు మాకు అందుతూ ఉన్నాయి, ఏది ఇబ్బంది లేదు. ఒకటి తప్ప, ఒక్క పథకం తప్ప, అంటే 1,500 18,000 నిండిన పిల్లలకి 1,500 తప్ప మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. అది కూడా కాస్త తొందరగా వచ్చే మార్గం చూడండి. చంద్రబాబు గారితో ఒప్పించేది కట్టిస్తే అందరూ హ్యాపీ అండి. పథకాలు అంతా హ్యాపీగా ఇస్తున్నారు, మాకు అన్నీ అందుతున్నాయి, మేము హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. జగన్ మందే ప్రభుత్వం అన్నారు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మేము వస్తాం. నిజంగా పరిస్థితి ఉంటుందా? ఏమండి, ప్రజలే ఇచ్చేసినప్పుడు మళ్ళీ ఇంకెట్లా వస్తారండి? ప్రజలే తిరస్కరించారు. 151 సీట్ని 11 చేశారు. ఏ రకంగా వస్తారు చెప్పండి? ప్రజలు ఒప్పుకోరండి ఎవరు కూడా. ఎలా ఉంది ప్రజల స్పందన? మీరు డోర్లో తిరుగుతున్నారు. చాలా బాగుందండి ప్రజల స్పందన. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆహ్వానిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు ఇవ్వండి, మాకు అన్ని పథకాలు సక్రమంగా ఉంటున్నాయి. చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది. ఎంపీ గారు ఇది కూడా బాగుంది. ఇక్కడ మాకు మొన్న ఎంపీ గారు కూడా వచ్చి కొన్ని మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఎంపీ గారు కూడా అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఏంటి ఎలా ఉంది? కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, డోర్ డోర్ తిరుగుతున్నారు. ఎలా ఉంది? ప్రజల స్పందన ఎలా ఉంది? ఏ పరిపాలన గురించి ఎలా ఉంది? సూపర్ సిక్స్ అమలు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. ప్రజల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఈరోజు మనం వెళ్ళి వాళ్ళకి వివరించే వాళ్ళే మనల్ని ఆహ్వానిస్తున్నారు. చాలా బాగుంది. పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏమంటున్నారు జనాలు? ఏమంటున్నారు? సమస్యలు ఏమని చెప్తున్నారా? జనాల సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి ఈ రోజు లేవు. ఇంతవరకు గతంలో వాళ్ళకి అన్ని సమస్యలు ప్రతిదీ చెప్పుకోవాల్సి వచ్చింది. సమస్య చెప్తే కూడా వాళ్ళు పరిష్కరించే నాయకుడు లేడు. అప్పుడు సమస్య చెప్పడానికి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి చెప్పుకోవడానికి సమస్య లేదు. ప్రతిదీ కూడా రోడ్డు దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి కానీ, ఉద్యోగాలు కానీ, ఏదైనా ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నెరవేర్చింది. 90% వాళ్ళు చెప్పినవన్నీ అయిపోయినాయి. సూపర్ సిక్స్ల పథకాలు కానీ అన్నీ 90% అయినాయి. ఇంకా ప్రజలు చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదు. మీ కుటుంబంలో ఏమొచ్చినాయి సూపర్ సిక్స్ పథకాల్లో? మా కుటుంబంలో తల్లికి వందనం మా పాపకు వచ్చింది. అలాగే మా అమ్మగారికి పింఛన్ వస్తుంది. అంటే మాకు ఉన్నది ఇంకా 2. ఆ 2 కూడా మాకు అవైలబుల్గా ఉన్నాయి. ఆ 2 వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చేది మరి ప్రభుత్వం మందంటే అవకాశం ఉంటుందా జగన్కి? అసలు ఆయన ఏంటంటే ఆ కొద్దిగా ఉన్న 2-3 నాయకులు వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి గతంలో వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అంటేనే 11 వచ్చినాయి. ఇక మళ్ళీ మేమే అంటారు. ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి, ప్రశాంతత, పరిపాలన కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజలు అభివృద్ధి, ప్రశాంతంగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడండి? నేను వస్తే మళ్ళీ రప్ప అన్నాడు. మరి ప్రజలు రప్పగా సిద్ధంగా లేరు. మాకు రప్ప వద్దని ఆయన పంపించేసి 11కి పరిమితం చేశారు. మళ్ళీ రప్ప ఇది ఎవరు కోరుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే నేను ఏదైనా పరిపాలిస్తానని చెప్పట్లేదు కదా. రప్ప అన్నాడు. ఆ రప్ప అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వద్దనుకుంటున్నారు. డోర్ టు డోర్ తిరుగుతున్నారండి. డోర్ టు డోర్ తిరుగుతున్నా కూడా మంచి స్పందన లభిస్తుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛతనంగా బయటకు వచ్చి వారి యొక్క ఏమేమి పథకాలు వారు ఒక లబ్ధి పొందారో ఆ పథకాల గురించి వారు వివరిస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వారు కూడా డోర్ టు డోర్ వచ్చేసి ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటున్నారు. ఇంతవరకు ఏ నాయకుడు వచ్చి డోర్ టు డోర్ కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టిన ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాంలో కూడా ప్రజలందరూ, నాయకులందరూ కూడా ఇంటింటికి వచ్చి ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి ఏ పథకాలు కావాలనేది వచ్చి తెలుసుకుంటున్నారు నాయకులు ప్రతి గడపకు వచ్చి. ఇది చాలా చక్కటి డోర్ టు డోర్ ప్రోగ్రాం అండి. సూపర్ సిక్స్ పథకాలు మీ కుటుంబంలో ఏమొచ్చినాయి పథకాలు? సూపర్ సిక్స్ పథకంలో అండి మా కుటుంబంలో నాకు 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలకి 52,000 రూపాయలు తొలుతుగా 1:30 గంటలకల్లా నాకు 52,000 రూపాయలు పడినాయి సార్. చాలా చక్కగా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మా పిల్లల కాలేజీ ఫీజు కట్టాలి, ఆ కాలేజీ ఫీజుకి ఏ అవసరమైతే ఉంది 52,000 అక్షరాలు నా అకౌంట్లో పడినాయి.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవసరం ఉంటుందా? వచ్చే ప్రభుత్వం మాదే అంటారు వైసీపీ వాళ్ళు. ఎందుకు సార్ ఆయన రావటం? ఆయన వచ్చి ప్రజలు ఇబ్బంది పడాలి, కాలేజీ పిల్లలు ఇబ్బంది పడాలి, నలుగురికి ఇస్తామంటాడు, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాడు, ఒకరికే ఇస్తాడు. అది కూడా చాలా షరతులతో ఉంటాయి. కానీ ఆ ప్రభుత్వం అయితే మేము అనుకోవట్లేదు సార్. గతానికి ఇప్పుడు కానీ మార్పు వచ్చిందా రాష్ట్రంలో డెవలప్మెంట్ పరంగా? చాలా మార్పు వచ్చింది సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే గతంలో కూడా ఈ రాజరాజపేటలో ఎంతో గంజాయి ఉండేది, విపరీతమైన గంజాయి, డ్రగ్స్ కుర్రోళ్ళు చాలా రోడ్ల మీద నడవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా ప్రజలు ఏ టయానికి పడితే ఆ టయానికి స్వచ్ఛతనంగా రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. నా పేరు రాధిక అండి. పరిపాలన గురించి అడుగుతున్నారండి. పరిపాలన అసలు ఏమీ బాగాలేదండి. అసలు మేము ఎందుకు గెలిపించుకున్నా బాబు గారిని అనిపిస్తుంది. ఏమీ బాగాలేదు. ఎందుకని ఎలాగంటే బాబు గారు ఆయన రాగానే అన్నా క్యాంటీన్ పెట్టారండి. పేదవాళ్ళకి అన్నానికి నోటికి అన్నాన్ని అందిస్తున్నాడు ఆయన. అన్నం అందించడం ఏంటండి, చండాలంగా లేదు వినటానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఫస్ట్ ఏం చేశాడు, ప్రజావేదిక కూల్చాడు, అది మంచి పని. అన్నా క్యాంటీన్లు మూసాడు, పేదవారికి 3 పూట్ల అన్నం తినడానికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు కూల్చేశాడు. బాబు గారు ఏం చేస్తున్నారు, అన్నం పెడుతున్నారు. ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి ప్రతిరోజు, ఆయన వయసు ఎంత అండి ఇప్పుడు, కుర్రపిల్లాళ్ళ పరిగెడుతున్నాడు. మేము కూడా నడవలేము ఆయనతో పాటు, అంత హుషారుగా నడుస్తున్నాడు ఏంటండి బాబు. అది మాకు నచ్చట్లేదండి. జగన్ ప్రభుత్వం అయితే సూపరు. ఎందుకంటే రోజు చెప్పుకోవడానికి బోల్డ్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బాబు గారు వచ్చాక బోల్డ్ విషయాలంటే ఆయన వచ్చాక ప్రశాంత వాతావరణం ఉంది. బాబు గారు వచ్చాక ప్రశాంత వాతావరణం ఎవరికి కావాలండి? రోజు మర్డర్లు, కేసులు, రేపులు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇవి లేవు కదా. అందరూ మనశ్శాంతిగా ఉంటున్నారు. మనశ్శాంతిగా ఉంటే మాకు నచ్చదు. ఆడబిడ్డ నిధులేస్తున్నారు. ఒకప్పుడు వారేం చెప్పారు, ఇంటికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తూ ఉన్నారు. ఎక్కడేసారండి? 2 3 ఎంతమంది ఉన్నా ఒకళ్ళకి వేశారు. అది కూడా అందరికీ రాలా. ఆయన సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్ పీపుల్కి మాత్రమే వేశాడు. ఇప్పుడు బాబు గారు ఒక బిడ్డ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరికీ పడుతున్నాయి. తల్లికి వందనం, అది ఆడబడినది కదండి. సారీ ఓకే. ఇలా జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉందని ఎలా చెప్పుకుంటామండి మేము? చెప్పాలి కదా. మరి మీరైనా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం బాగుందా బాగాలేదా అని. మాకైతే ఈ అరాచకాలన్నీ పోయినాయి అని ఇప్పుడు నిజం చెప్తున్నాను కదా. ఈ అరాచక ప్రభుత్వం భూస్థాపితం అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు. ఏ ప్రభుత్వం అది? వైసీపీ పార్టీ దరిద్రపు పార్టీ. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి మనిషి జగన్ వస్తాడు, తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడు అని చెప్పి ఏదో అనుకున్నాం, బాగు చేస్తాడు ప్రజల్ని, ఇంకా మా బాబు గారి కన్నా బాగా చేస్తాడేమో అని ఆశపడ్డారు జనాలు. కానీ ఇలాంటి సైకో అని ఎక్కడ ఏ దేశంలో, అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ ఎక్కడ ఎవరు చేయలేదు. హిట్లర్ కూడా చేయలేదు ఇంత ఘోరంగా. మరి ఈ గవర్నమెంట్లో మహిళల రక్షణ లేదంటే నిజంగా ఈ గవర్నమెంట్లో మహిళలకు రక్షణ ఉందా లేదా? ఎవరు చెప్పారు మహిళలకు రక్షణ లేదని? వైసీపీ చెప్తున్నారు, ఆందోళన చెప్తారండి. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, నోటికి హద్దు పొద్దు నాలుక నరం లేని నాలుకది, తాటాకులాగా మాట్లాడతారు, ఎన్నైనా మాట్లాడతారు. బాబు గారు ఏ మంచి చేసినా బాగాలేదు, మేము అది చేసాము, మేము ఎయిర్పోర్ట్ కట్టాము, పోలవరం ఏమైందండి ఇప్పుడు? మేము 2022 కల్లా పూర్తి చేసి ఇస్తాము అన్నాడు. 22 అన్నాడు ఫస్ట్. ఎవరు? బాబు గారు కాదు, జగన్ ఏమన్నాడు, నేను రాగానే 2022 పూర్తి అయ్యేసరికి నేను పోలవరం ఇస్తానన్నాడు. ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? మాట తప్పను మడం తిప్పను అన్నాడు. వాడు తప్పేదే మాట, తిప్పేదే మడం. ఇట్లాంటి మనిషిని మేము ఎక్కడా చూడలేదు. బాబు గారు నిండు ఆరోగ్యాలతో ఇంకా ఆయన 100 ఏళ్ళు బ్రతికి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, ఈ ప్రజలందరినీ కాపాడుకుంటూ, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరిచి మమ్మల్ని అందరినీ రక్షించాలని కోరుకుంటూ, బాబు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మనమేంటారు మరి జగన్మోహన్ రెడ్డి? 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు మూసుకున్నా సరే వాడు రాడు. నేను ఆ రోజే చెప్పాను, 2022లోనే చెప్పా 15 సీట్లు కూడా రావు అని. 11తో ఆగిపోయాడు. ఈసారి 1 సీటు కూడా వస్తో రాదు. చెప్పానండి, నోటికి ఎంత వస్తుందో చెప్పడం కాదు. నేను 30 ఏళ్ళు పరిపాలన చేస్తానన్నాను. ఏది 30 ఏళ్ళు కాదు, నువ్వు బాగుంటే మా తెలుగుదేశం వాళ్ళు నీ వైపు వచ్చేవాళ్ళు. నా బొంద ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నాకు ఎవడొస్తాడండి? వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మేము అనవసరం చేసి గెలిపించుకున్నాము, ఇప్పుడు ఇంత నరకం చూస్తున్నామని. ఇంకోటి వాళ్ళ క్యాడర్లో
ఒక్క మనిషి కూడా సరిగ్గా మాట్లాడరు. ఒక్కొక్కరు నీతి మళ్ళీ మాటలు, చెడు మాటలు. అసలు నోరిప్పితే ఏంటండి? రాజకీయ నాయకుడి దగ్గర నుంచి సొసైటీ ఏం నేర్చుకోవాలి? ఒక్కొక్కరు నేను డిగ్రీ చదివాను, అది చదివాను అంటారు. నీ క్వాలిఫికేషన్ కాదు, నాలెడ్జ్ ఉండాలి. ఎలా ఉందమ్మా మహిళలకు సంబంధించినటువంటి రక్షణ ఎలా ఉంది, మహిళా భద్రత ఎలా ఉంది గవర్నమెంట్లో? మాది 56వ డివిజన్. నా పేరు లక్కు శాంతి అండి. మాది మా మాంకాలమ్మ గుడి రోడ్లో, ఇదివరకు జగన్ పరిపాలనలో గంజాయి వాళ్ళు, డ్రగ్స్ వాళ్ళు మాంకాలమ్మ గుడి దగ్గర మేము ఉండాలంటే భయపడేవాళ్ళం, పడుకోవాలన్నా భయపడేవాళ్ళం. ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నామంటే ఒక్క గంజాయి అబ్బాయి కానీ, ఒక్క డ్రగ్స్ వాళ్ళు కానీ ఎవరు వచ్చి మాంకాలమ్మ గుడి కాడ ఎవరు ఉండట్లా. మాంకాలమ్మ గుడే కాదు, ప్రతి ఒక్క పేటలో కానీ, ప్రతి ఒక్క ఊర్లో కానీ ఈ గంజాయి ప్రభుత్వం లేదు కాబట్టి మా బాబు గారు వచ్చారు కాబట్టి అన్ని పథకాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ ఎలా ఉంది, భద్రత ఎలా ఉంది? ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో మహిళలకు సరైన భద్రత లేదు. ఆడపిల్ల బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తుంది పరిస్థితి ఏదైనా వైసీపీ చెప్పుద్ది. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రేపులు, మటర్లు, దుమ్మీలు అన్నీ జరిగినాయి. మా బాబు గారు వచ్చిన తర్వాత ఎక్కడ మటర్లు జరిగినాయి, ఎక్కడ దుమ్మిలు జరిగినాయి, ఎక్కడ రేపులు జరిగినాయి? ఆడవాళ్ళు ప్రశాంతంగా గుండె మీద చేసుకొని పడుకుంటున్నారు, ఏ బాధ లేదు. ఇట్లాగా బాబు గారు 55 సంవత్సరాలైనా 75 సంవత్సరాలైనా ఒక యూత్ లాగా అంత కష్టపడి చేస్తున్నారు. మన కూటమి ప్రభుత్వంలో ఎంత బాగా, ఏ సందు చూడు, ఏ రోడ్డు చూడు, ఏ ఊరు చూడు బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మాకు తల్లి భరోసా వచ్చింది, తల్లికి వందనం వచ్చింది. నాకు 2 మనవాళ్ళు 2 మనవరాళ్ళకి నలుగురికి పడ్డాయి 52,000. మేము చాలామంది చాలా సంతోషపడుతున్నాం. మా పేటలో ఉన్న వాళ్ళు చాలా నిరుపేదలు, అందరికీ పడేలోపు చక్కగా బిడ్డలు చదివించుకుంటున్నారు, ఆయనే దేవుడని పూజించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది? గతంలో ఏముందండి, అమ్మఒడి ఇస్తున్నాను 4కి 3కి అని అన్నారు, ఒక్కళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వం, మా టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే 4 5 మొత్తానికి వేస్తున్నారు 13,000 రూపాయల చొప్పున. ఈ ప్రభుత్వం గొప్పదంటారా, ఆ ప్రభుత్వం గొప్పదంటారా? మా బాబు గారు ఇంకా ఐరారేగ్గలతోటి, మా లోకేష్ బాబు గారు, జగన్ గారు, మళ్ళీ మోడీ గారు, వీళ్ళందరూ కూడా అందరూ బాగుండాలని టీడీపీ పార్టీ మరలా ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తుంది. ఎలా ఉంది డోర్ టు డోర్ కార్యక్రమం చేసినప్పుడు? నాయకులు వస్తున్నారా, సమస్యలు ఏం చెప్తారు? డోర్ టు డోర్ వస్తున్నారండి, మెసేజ్లు కానీ, ఓటీపీలు కానీ చక్కగా స్పందిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డోర్ టు డోర్కి చాలా ప్రోత్సహిస్తున్నారు, చాలా బాగా జరుగుతుంది. ఎలా ఉంది సంక్షేమ పథకాలు? చాలా ఉన్నాయండి, బాగున్నాయండి. కాకపోతే ఒకటి 18 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామని అన్నారు 18,000, అవి రాలేదండి 1800. వాటి గురించి అడుగుతున్నారండి, అదే కొంచెం మాకు ప్రాబ్లంగా ఉంది. సోటంపురకానికి ఏంటండి, సూపరే నేమ్ ఎందుకు పెట్టాం, సూపర్ కాబట్టి. ఏంటి సూపర్ అంటే ఏంటి? మీకు ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో? అన్ని నచ్చాయి, అన్ని విధాలుగా. 4 చెప్పండి మీకు నచ్చినాయి. సూపర్ 6 పథకాలు, దీపం పథకంలో నేను ఆల్రెడీ ఉన్నాను, స్టిల్ ఇప్పటికి అవే తీసుకున్నాను. ఏమొచ్చింది మీకు సూపర్ 6 పథకాలు మీ కుటుంబానికి? మాకు మనవరాలు ఉందండి, అమ్మఒడి పడింది. అదిలే సారీ, తల్లికి వందనం మనవరాలు ఉంది, పాపకు పడింది 15. తర్వాత నేను చెప్తున్నాను దీపం పథకంలో తీసుకున్నాను, స్టిల్ అదే వాడుతున్నాను. తర్వాత బస్ ఫ్రీ ఇచ్చారు మహిళలకి. నేను అసలు బస్సు సామాన్యంగా ఎక్కను, కావాలని ఆధార్ కార్డు పెట్టుకొని ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాను. అంటే మేము అదే పార్టీ అయినా మేము ప్రజల కోరికలు ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా అని టెస్టింగ్ అయినా మేము జాయిన్ అవుతాం. ఇది కూడా నేను ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు. వైసీపీ ప్రధాన ఆరోపణ చేస్తుంది, ఈ గవర్నమెంట్లో మహిళకి రక్షణ లేదు, లేడీ బయటికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్తారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఒక మహిళకి ఏం చెప్తారమ్మా? గతానికి ఇప్పటికి ఎలా ఉంది? అది చాలా అబద్ధం అండి. ఎందుకుండదు మహిళలకు రక్షణ? ఏమైందని ఒక ఎగ్జాంపుల్ చెప్పరు, మాట్లాడతారు అంతవరకు. మరుదు కళ్యాణ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఉన్నారు. ఆవిడ అనేది ఏంటంటే రోజు కనీసం 4-5 రేపులు జరుగుతున్నాయి, మహిళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, హోంమంత్రి ఎక్కడ ప్రశ్నిస్తానన్న హోంమంత్రి ఎక్కడ, వీళ్ళందరూ ఎక్కడ అని చెప్పి ఆవిడ వైసీపీ చెప్తారు. ఒక మహిళగా ఏం చెప్తారు మీరు? వాళ్ళు వైసీపీ కాబట్టి చెప్తారండి, యాంటీ పార్టీ, మేమంటే నచ్చదు, మేము ఏం చేసినా ప్రజలకు రాంగ్గా తీసుకెళ్ళాలి. మహిళలకు రక్షణ ఉందా లేదా ఈ ప్రభుత్వం? ఎందుకు ఉండదు సార్? డెఫినెట్గా క్రైమ్ అనేది ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఇండియా, వరల్డ్లో కూడా క్రైమ్ అనేది ఉంటుంది. క్రైమ్ రేట్ తగ్గించడమే ప్రభుత్వ బాధ్యత. కాబట్టి మా దానికి వచ్చాక ఈ 2 yearsలో క్రైమ్ ఆల్మోస్ట్ 50% దాకా తగ్గింది. ఎలా ఉంది డెవలప్మెంట్ గతానికి ఇప్పుడు పోలిస్తే? బాగుంది సార్. ప్రజలు మేము ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమం ఎప్పుడూ పెడతాం, మేము గెలిచినా పెడతాం, ఓడినా పెడతారు. కాబట్టి చాలా బాగా స్పందన వస్తుంది.
సూపర్ 6లో కొన్ని ఫిల్ఫిల్ చేయగలిగాం కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ ఓటు అడగగలుగుతున్నారు టీడీపీ. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అధికారం మందని వైసీపీ చెప్తారు, పదే అవకాశం ఉంటుంది. సరే, ఖాళీగా ఉన్న వాళ్ళు కలలు కంటారు కదా, వాళ్ళ ఆశది ఎవరం కాదంటాం. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ఆయన ఇంకా ఆశించడం అనేది అది ఆయన ఇష్టం. కలగనడం అనేది ఎవరు ఓన్ ప్రాబ్లం. అది 29లో లోకేష్ గారు అవుతారా సీఎం? అది లేదండి, మేము నాయుడు గారినే కోరుకుంటున్నాం. కాకపోతే ఇంక సార్ ఇష్టం, మేము ఎలా సెలెక్ట్ చేస్తాం? అది అంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది కదా. మా నాయకుడు ఆయన కొడుకుగా ఉంటది కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ మేము కోరుకుంటాం. ఇప్పుడు మోడీ గారు ఎంత ఏజ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఎక్కువగా పెద్ద పెద్ద పోస్టులు చేయడానికి ప్రజలు కూడా ఇష్టపడతారు. అమరావతి డెవలప్మెంట్ ఏం చెప్తారు? అసలు 80% చేసి అప్పు చెప్తేనే ఈయన 5 years ఏం చేయలేకపోయారు కదా సార్. ఇప్పుడు 90 దాకా అయిపోయింది, ఇంక 10%. ఏంటిది 90% అయిపోయింది? అమరావతి ఏమైంది 90%? 80% ఎమ్మెల్యే క్వార్టర్స్. కానీ రోజు మీరు మీడియా వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు కదండి, మళ్ళీ మమ్మల్ని వచ్చింది. అమరావతి డెవలప్మెంట్ అమ్మా నేను అనేది. ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒకటే కాదు, అవును, రాజధాని అనేది అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటంటే? అవును, ముందుగా స్థానిక సంస్థల ఎలక్షన్ మీద ఈయన కాన్సన్ట్రేట్ చేస్తారు, పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఈ సూపర్ 6 పథకాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా అది కూడా కొంచెం స్లో అవ్వచ్చు. ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు, పంచాయతీ ఇవన్నీ అయిపోతే మాత్రం డెఫినెట్గా పోలవరం అమరావతి మీదే. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. కాబట్టి సార్ ఆ రెండు డెఫినెట్ ఆయన ఇది హయాంలో డెఫినెట్గా ఆ రెండు మాత్రం చేసే ప్రజలకు అప్పు చెప్తారు. నిజంగా 100 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఉండొచ్చు, ఎన్టీఆర్ గారి ఆయుష్, తెలుగుదేశం ప్రజల ఆయుష్ పోసుకొని నాయుడు గారు డెఫినెట్గా 100 years ఉంటారు. అభివృద్ధి అనేది డెఫినెట్గా జరుగుద్ది, డ్యామ్ షూర్గా. నెక్స్ట్ పర్సన్కి అప్పుడు ఆయన అప్పు చెప్పొచ్చు. టీడీపీ పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తుంది, ఎలా ఉంది స్పందన? ఏం చెప్తారు? అసలు బాగోపోతే ఊరుకోరండి, చెప్పులతో కొట్టేస్తారు. ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఆల్రెడీ ఇదైపోయింది. ఎదురుపడింది అలాంటి సమస్య? మమ్మల్ని ఎందుకంటారు, మా డీజిల్ పెట్టలేదు ఏంటండి, మా డీజిల్ పెట్టలేదు ఏంటి అని కోరుకుంటున్నారు సార్. వచ్చి 2 ఏళ్ళ కాలం అవుతుంది, ప్రభుత్వ పథకాలు ఎలా ఉంది? సూపర్ 6 పథకాలు ఏం చెప్తారు? ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చాలా బాగుంది ప్రభుత్వం. ఇవాళ ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనంత గొప్పగా ఈ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేశాడు. ఈ 2 ఏళ్ల కాలంలో సూపర్ 6 పథకాల్లో మీ కుటుంబానికి ఏం వచ్చినట్టు ఏం చెప్తారు మీరు? మా కుటుంబంలో మా పిల్లలు కానీ, మా వాళ్ళు కానీ, ప్రతి వాళ్ళకి ఆ ప్రభుత్వంలో ఒకళ్ళు ఇస్తే ఇవాళ ఇంట్లో 4 ఉండగా 4 కూడా మాకు పథకాలు ఫుల్గా అందినాయి. ఎలా ఉంది గతానికి ఇప్పటికి 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు పోలిస్తే అప్పుడు రోడ్డును పోతే బస్సు పడిపోయేది. వాళ్ళు బస్సు వెళ్తుంటే 90-100 కిలోమీటర్ల మీద బస్సు పరిగెడుతున్నాయి. రోడ్లు కానీ, పోలవరం కానీ, రాజధాని కానీ అన్నిట్లో కూడా ఇవాళ ఈ పరిపాలన సూపర్గా ఉంది. రాజధాని డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజధాని డెవలప్ చంద్రబాబు నాయుడు ఉందా ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలని ఆయన ఉద్దేశం. అదే గతంలో చెప్పాడు, ఆయన పునాది వేసినప్పుడే చెప్పాడు, నా సర్వీస్లో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఆయనకు ఉద్దేశంతో అన్నాడు. అదే ఉద్దేశంతో ఇవాళ ప్రజలు కూడా మళ్ళీ నెక్స్ట్ రెండోసారి కూడా 51 స్థానంలో వైసీపీకి ఇచ్చి 151 స్థానం టీడీపీకి ఇచ్చారు. అదే ఆ మనస్ఫూర్తితో వాళ్ళు కంప్లీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనలో ఉన్నాడు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ వచ్చేది మనమని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తారు, నిజంగా పరిస్థితి ఉంటుందా? లేదు, వాళ్ళ కళ తప్ప ఏమీ లేదు. ఆ రోజు 11 కాదు, 11 తీసి ఒకటే వస్తుంది ఈ తిప్పు. ఈ ప్రభుత్వం ఎట్లానే చేసుకుంటా పోద్ది, నెక్స్ట్ వచ్చేది ఆయనకి ఒకటి తప్ప ఏమీ రావు. నెక్స్ట్ వచ్చేటప్పుడు పశ్చిమ ఎమ్మెల్యే ఎవరు అవుతారు? పశ్చిమ ఎమ్మెల్యే అనేది అధిష్టానం అనేది నిర్ణయించాలి. దాన్ని కూటమి ప్రభుత్వాలు ఉన్నారు, కూటమిలో ఉంది కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే నెక్స్ట్ వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. అంటే ఎలా ఉంది ప్రభుత్వం వచ్చింది? 2 ఏళ్ళు అవుతుంది, సూపర్ 6 పథకాలు ఏమైనా ఎలా ఉంది? అన్ని రేట్లు పెరిగిపోయి ఏం పడతాలో కూలి చేసుకునే వాళ్ళకి అడుక్కోవడం అయిపోతుంది. పత్తి వచ్చాక ఏం సౌకర్యం లేదు. సూపర్ 6 పథకాలు మీకు రాలేదా? మాకేం రాలా. నూనెలు పెట్టాం, నూనెలు రాలే. బండికి పెట్టాం, బండి రాలా. ఏం అలా. ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? పత్తి పని ఏముంది, వెంటనే బొమ్మలు పెడితే ఏం చేస్తారు, పేల్చేస్తారా ఏంటి? అమ్మా ఏంటి ఎలా ఉందమ్మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఎలా ఉంది? ఉందండి. బాబు గారు వచ్చిన కాంచి పిల్లలు డబ్బులు పడ్డాయి, 4000 పింఛని తీసుకుంటున్నారు. మరి కొంతమందికి ఆటోలు ఇచ్చారు, కొంతమందికి బళ్ళు ఇచ్చారు, టిఫిన్ బళ్ళు. బాబు గారు ఎన్ని బాధలు పడ్డాడో, జైల్లో కూడా ఉన్నారు మా బాబు గారు. అన్ని బాధలు పడబట్టే మరి ఇలా ఉంది. బాగా పర్లేదండి, పర్లేదు ప్రభుత్వం ఇప్పుడు వరకే. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడే కదా, ఇప్పుడైనా సరే పర్వాలేదు. సూపర్ 6 పథకాలు నీకు ఏమైనా వచ్చినాయా? సూపర్ 6 పథకాలు ఈ పథకాలు నాకు రాలేదండి. నాకు మొన్న రాపిచ్చాం పింఛనీకి, ఇంతవరకు రాలేదు. మరి ఒప్పుతారంట అని చెప్పాలనుకుంటాను. ఈరోజు కూటమి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది.
ఏదైతే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడో హామీలు 99% నెరవేరినాయి. ఈరోజు సూపర్ 6 పథకాలు చూసుకుంటే తల్లి కోందరం చూస్తే ఇంట్లో నిన్నే ఇంటింటికి తిరిగే కార్యక్రమం మేము చూసాం. ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకు బండి అని 43వ డివిజన్లో చెప్పారు. అట్నే ఏ డివిజన్కి వెళ్ళినా కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి తల్లి కోందరం పడుతుంది. అంతకుముందు అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇంటికి ఒకరికే, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఒకరికే ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన వచ్చిన తర్వాత కుటుంబం అందరికి పడుతుంది. దీనివల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలు చదువుకోవడం ఎంకరేజ్ చేయడం బాగా అనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్ పంపించడం కోసం ఎన్ని చేస్తాను. తర్వాత స్కూల్లో భోజన పథకాలను మెరుగుపరచడం కానీ, తర్వాత రైతులకు రుణమాఫీ చేయటం కానీ, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, లేకపోతే గ్యాస్ బండ్లు కానీ, ఇవన్నీ కూడా కూటమి పాలనలో బ్రహ్మాండంగా ఉందని 99% ప్రజలు చెబుతూ ఉన్నారు. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తిరుగుతున్న క్రమంలో కూడా వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి నిరాజన పడుగుతున్నారు, వాస్తవాలు చెబుతున్నారు. చిన్న చిన్న మైనస్లు ఎక్కడైనా ఉంటే ఇక్కడ ఉంటాయి. కుక్కమూత పిందులు ఉన్నట్టు ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని వాళ్ళ వ్యక్తిగత కరెంటు బిల్లులోనో లేకపోతే ఇంకోటనో వీటి వల్ల కొన్ని తల్లి కొందం లాంటివి ఆగిపోతున్నాయి తప్ప మ్యాక్సిమం అందరికి అమలు అవుతున్నాయి అనేది అందరూ చెప్తున్నారు. సూపర్ 6 బ్రహ్మాండంగా అమలైంది. కూటమి పాలన బాగుంది. ఈరోజు కూటమి పాలన విజయవాడ ఒకటే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అమరావతి నిర్మాణం కానీ, తర్వాత రోడ్లు కానీ, ఇలాంటివన్నీ చూసిన కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావడం కానీ, కొత్త కొత్త పెట్టుబడులు రావడం కానీ చాలా బ్రహ్మాండం గురుకులు పెడతా ఉంది. ఎక్కడ కూడా వివక్ష తావు లేకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా శరవేగంగా జరుగుతూ ఉంది. పొగాకు రైతులు పరామర్శించడానికి కనీసం గిట్టుబాటు ధర లేదు రైతులకు అని చెప్పి అంటారు. ఏంటి ఇలా చెప్తారు? ఈరోజు ఉట్టికి ఎక్కలేనమ్మో స్వర్గానికి ఎక్కిందని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆయన ఏం చేశాడు ముందు ఆయన ఆలోచించాలి. ఆయన గురిగింజలాగా ఆయన ఇంకో అన్ని నీతులు చెప్తే ఆయన దాంట్లో ఆయన అధికారం ఉన్నప్పుడు పొగాకు రైతులు ఏంటి, లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న వడ్లకు కానీ లేకపోతే సిరిధాన్యాలకు కానీ ఇచ్చిన ఇదేంటో చూడాలి. ఆయన ఏంటంటే ఆయన ఇంకా కూడా నేనే ముఖ్యమంత్రి భ్రమలో ఉన్నారు తప్ప ఆయన చేసిందేం లేదు. ఇంకా ఆయన జనాలు అంటున్నారు గొడ్ల పార్టీ టైపులో ఆలోచిస్తాను. ఒక పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నేను మేలు చేయాలని ఉద్దేశం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళి మీరు చూడండి, ఆయన ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా మనుషులు చచ్చిపోవటం లేకపోతే ఆయన వ్యక్తిగత ఇమేజ్ల కోసం లేదా జైలు జిందాబాద్ కొట్టుకోవడం చెప్తుంది తప్ప జనాన్ని పరమానించే జనం కోసం పోరాటాలు చేసేది ఏం కానరాట్లేదు. తన మేర్బాణం కోసం తన గొప్ప కోసం వెళ్తాను అంత తప్ప ఇంకేం లేదు. ప్రస్తుతానికి మన ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అనిపిస్తుందండి. ప్రజెంటు పోయిన 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్న బాధలు కష్టాలు మేము ప్రతి నాయకుడికి చెప్పుకుంటానే వచ్చాము. ఏ నాయకుడు మనకి న్యాయం చేసినట్టు అనిపించట్లేదు. ఓట్ల ఎలక్షన్ టైంలో ఏమో రైల్వే వాళ్ళతో నోటీసులు వాళ్ళు ఇప్పిస్తున్నారో లేకపోతే వీళ్ళే ఇస్తారో, ఎలక్షన్ ముందు ఎవరు వెళ్ళి చెప్తారో తెలియదు. కానీ ఎలక్షన్లకి ముందు నోటీసులు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లకి వాళ్ళు ఉపయోగించుకుంటారు మమ్మల్ని. ఈ విధంగానే జరుగుతుంది ప్రతిసారి. ఈసారైనా పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్ టైంలో జగన్ గారు మాకు హామీ ఇచ్చి ఒక కరపత్రం పంచారు. 25 ఎకరాలు ఈ ఏరియాకి సంబంధించి సింగ్నగర్లో స్థలం ఇప్పించి మీకు పక్కాగా పట్టాలు ఇస్తామని. కానీ ఆ హామీగానే ఉండిపోయింది. ఎలక్షన్లో మేము అందరం నిలబడి మాకు కాగితాలు ఇచ్చారు, మేము భారీ ఎత్తుగా పోరాడి గెలిపించుకోవాలి అని గెలిపించుకున్నాము కార్పొరేటర్ని. కానీ ఆ కార్యక్రమం ఏం జరిగిందో తెలియదు, అంతటితో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే మేము ఈసారి ఎంపీ గారిని మా ధర్నా చౌక్ దగ్గర రప్పించేటట్టు చేశాము. ఎంపీ గారు పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చారు. ఎంపీ గారు మాకు మాత్రం మాట ఇచ్చారు, వెళ్ళి మన లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని అక్కడ ఢిల్లీలో కలిసి మాకు న్యాయం చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా నిల్చోబెట్టుకుంటుంది. మాకు శాశ్వత పరిష్కారం జరిగి మాకు పట్టాలు ఇస్తారని. రైల్వే వాళ్ళకి ఏది అడ్డు లేదండి. ప్రస్తుతం మీరు మీడియా వాళ్ళు చెకింగ్ చేసుకున్నా తెలిసిద్ది. ఒక లైన్ వేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. ఒక లైన్ వేసుకున్నా మా ఇళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. దయచేసి మా ఇళ్ళకి మేము పన్నులు కడుతున్నాము, కరెంట్ బిల్లులు కడుతున్నాము, డ్రైనేజీ పన్ను కడుతున్నాము, ఇంటి పన్ను కడుతున్నాము, అన్ని పన్నులు కడుతున్నాము. దయచేసి మాకు ఈ ఏరియాకి పట్టాలు ఇప్పించాలని ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకుంటున్నాము. మా ఏరియాకి పట్టాలు వచ్చేటట్టు చేయమని. ఇది మా మొర ఇని మీ మీడియా సోదరుల ద్వారాగా ఇది మా ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ ఏరియాని శాశ్వతంగా పట్టాలు వచ్చేటట్టు చేస్తారని ఆశిస్తూ, ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మొన్న మధ్యలోనే సింగ్నగర్లో కూడా మన బోండా ఉమా తాలూకా తరపు నుంచి రైల్వే స్థలాలకి పట్టాలు ఇచ్చారని తెలిసింది. ఈ ఏరియాకి కూడా మీరు హామీ ఉండి మొన్నే లోకేష్ గారు కూడా చెప్పారు, పేపర్లో నేను చూశాను. రైల్వే వాళ్ళకి
శాశ్వత పరిష్కారంగా ఏదో ఒకటి చేసి మన రైల్వే స్థలాలకు కూడా పట్టాలు వచ్చేటట్టు చేస్తానని మాట ఇచ్చారు. అది పేపర్లో ఉంది. ఇది కూడా చేసి ఈ రాజరాజపేటకు కూడా మీరు బాధ్యతగా తీసుకొని మాకు న్యాయం చేసి పేద ప్రజలకి అన్యాయం జరగకుండా చాలామంది ఇక్కడ పని చేసుకుని రోజు కూలీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి దండం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.